తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు. భీకర గాలులకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్కు చేరుకున్న సీఎం పునరావాస కేంద్రాలు పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమూరులంక గ్రామానికి వెళ్లారు. తుఫాన్తో నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు చంద్రబాబు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. చేతికి అందిన పంట నీటి పాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. భీకర గాలులకు దెబ్బతిన్న పంట పొలాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన పంటల పరిశీలనకు వెళ్లారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమూరులంక గ్రామానికి వెళ్లారు. తుఫాన్తో నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు చంద్రబాబు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. చేతికి అందిన పంట నీటి పాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లోని నష్టపోయినటువంటి ప్రాంతాలను పరిశీలించారు. భీకర గాలులకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవులో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన బాధితులను కలుసుకున్నారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గాన బెండమూరులంక గ్రామానికి వెళ్లారు. తుఫాన్తో నెలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు. రైతులు తమ బాధ చెప్పుకున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదుకుంటామని చెప్పి అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పారు.